నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రాష్ట్రంలో నేటి నుంచి నేరాలు జరిగితే సహించబోము, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు మాజీ సీఎం వైఎస్ జగన్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఒరిగిందేమీ లేదు, ఎంపీ విజయసాయిరెడ్డి. పరువు నష్టం దావా వేస్తా, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సుంకేసులకు భారీగా వరద, 20 గేట్ల ద్వారా దిగువకు 75,000 క్యూసెక్కులు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి ఉపయోగం లేదు, మంత్రి పొన్నం ప్రభాకర్. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. కులగణన వెంటనే చేపట్టాలి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్. స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. బెంగళూరు హాస్టల్లో బీహారీ అమ్మాయి మర్డర్, మధ్యప్రదేశ్లో నిందితుడి అరెస్ట్. స్మార్ట్ సిటీ స్కీమ్తో ఏం సాధించారు, మోదీ సర్కార్పై ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆగ్రహం. అగ్నిపథ్ స్కీమ్పై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి, ప్రధాని నరేంద్ర మోదీ. ఉచిత పథకాల పేరిట భావితరాలపై భారం మోపొద్దు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు. నీట్ యూజీ సవరించిన ఫలితాలు విడుదల, 5 మార్కులు కోల్పోయిన 4 లక్షల మంది విద్యార్థులు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ఖరారు, అధికారికంగా ప్రకటన. మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ఎల్ మాయో జంబాడా అరెస్ట్, అమెరికా న్యాయశాఖ వెల్లడి. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, మంత్రి నారా లోకేష్. జేబులో చెయ్యి తీసి మాట్లాడండి, కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు. సైనికుల త్యాగం చిరస్మరణీయం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి, టీజేఎస్ అధినేత కోదండరాం. ప్రచారం కోసమే నాపై పరువు నష్టం కేసు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. కవిత కస్టడీ మళ్లీ పొడిగింపు, న్యాయమూర్తి సెలవు కారణంగా 31కి విచారణ వాయిదా.